ఒకప్పుడు సంతానం కోసం హాస్పిటల్స్‌కి వెళ్తూ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఫర్టిలిటీ సెంటర్స్ మనకి దర్శనం ఇస్తున్నాయి అనమాట. ఆల్మోస్ట్ చాలామంది పిల్లల కోసం ఫర్టిలిటీ సెంటర్స్‌కే వెళ్తూ ఉన్నారు. ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఫెలిసిటీ ఐవీఎఫ్ సెంటర్ డాక్టర్ అఖిల రెడ్డి గారు నాతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. బోలెడన్ని విశేషాలు ఆవిడ మాటల్లో తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. సో, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఏంటంటే చాలామంది ఇప్పుడు ఫీమేల్స్ కావచ్చు, ప్రతి ఒక్కరిలో కూడా సంతానంకి సంబంధించి ఎన్నో ఇష్యూస్ చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఏంటంటే చాలా మట్టికి 100%లో 90% అందరికీ హెల్తీగా బేబీస్ వచ్చేవాళ్ళు. అంటే సంతానం అనేది చాలా న్యాచురల్‌గా వచ్చేది. ఈ మధ్య కాలంలో అంటే మన లైఫ్ స్టైల్ కావచ్చు, మనం ఉంటున్నటువంటి విధానం కావచ్చు, చాలా వరకు ఈ ఐవీఎఫ్ ఎక్కువైపోతూ ఉంది చాలామందికి కూడా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటారు అసలు? మీరన్నట్టు ఈ మధ్య అంటే ఇదివరకు పోలిస్తే ఈ మధ్య కాలంలో ఐవీఎఫ్ చేయించుకునే కపుల్ రేట్ ఎక్కువగానే అవుతుంది. దీనికి మేజర్ రీజన్స్ ఒకటి డిలేడ్ మ్యారేజెస్ ఒకటి. అంటే ఇదివరకు ఉమెన్ ప్రెగ్నెన్సీ అనేది యూజువల్లీ వాళ్ళు 20-25 ఆ గ్యాప్‌లోనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు అయిపోయేది. బట్ ఇప్పుడు ఆ చైల్డ్ బేరింగ్ కాస్త 35-40 మధ్యలోకి మారింది. ఆర్ 30-40 మధ్యలోకి. సో, అక్కడే దేర్ ఇస్ షిఫ్ట్ ఆఫ్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ దేర్. ఇంతకుముందు అంటే నేను 20 ఇయర్స్ బ్యాక్‌కి అండ్ ఇప్పటికి ప్రెజెంట్ స్టాట్స్‌కి చెప్తున్నాను. ఇదొక రీజన్. డిలేడ్ మ్యారేజెస్ ఒకటి ఆర్ ప్రెగ్నెన్సీ డిలేడ్‌గా ప్లాన్ చేసుకోవడం. వాళ్ళు మెయింటైన్ చేస్తున్న లైఫ్ స్టైల్, వర్క్ కల్చర్ ఒకటి. అంటే ఇప్పుడు ప్రతి ఆడవాళ్ళలోనూ స్మోకింగ్, ఆల్కహాల్ ఇదే కాక అంటే ఇవన్నీ లైఫ్ స్టైల్ అనే అనను. కొందరు చాలా మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి కూడా ఇన్ఫర్టిలిటీలో ఎండ్ అవుతున్నారు. సో, ఇదెందుకు అంటే యూజువల్లీ అంటే వాళ్ళకి న్యాచురల్‌గా ట్రై చేయడానికి టైమ్ ఇవన్నీ కూడా దే ఆల్సో మ్యాటర్ ఎ లాట్ అని అంటాను. అంటే ఇంతకు ముందుతో పోలిస్తే అంటే ఆ ఇంటిమసీ ఇప్పుడు తగ్గిపోయింది. అండ్ అదే మెన్‌లో కూడా లైక్ అప్పుడు ఎర్లీ మ్యారేజెస్ అయ్యేవి. ఇప్పుడు మెన్ ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ ఆఫ్టర్ 30 ఇయర్స్, 30-40 ఇయర్స్ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అక్కడి నుంచి మళ్ళీ ప్లానింగ్ ఇవన్నీ అంటే ఇద్దరిలోనూ దేర్ ఈజ్ ఈక్వల్ కాంట్రిబ్యూషన్. ఇంతకుముందు ఇన్ఫర్టిలిటీ సమస్య ఎక్కువగా ఆడవాళ్ళలోనే చూసేవాళ్ళు అని అనుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఈక్వల్ అయిపోయింది. లైక్ ఇట్స్ బికమ్ అంటే 50 and మెన్‌లో 50. అలాగే వుమెన్‌లో ఇద్దరిలో కూడా. ఓకే. సో, బేసిక్‌గా ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మనకేదైనా అంటే ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి. పర్టిక్యులర్‌గా ఒక హాస్పిటల్‌కి వెళ్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో ఏంటంటే ఫర్టిలిటీ సెంటర్స్ ఎక్కువనే ఉన్నాయి. అంటే యాజ్ ఎ కమర్షియల్ వేలో అని చెప్పకూడదు. బట్ అంటే ఎందుకు ఇంత బాగా కమర్షియల్ వేలో కనిపిస్తున్నాయి మనకంటే లైఫ్ స్టైల్ అందరిలో ఉన్న లైఫ్ స్టైలే ప్రధాన కారణం అంటారా? కాదు. ఫర్టిలిటీ సెంటర్స్ ఎక్కువగా ఎందుకు కనిపిస్తున్నాయంటే ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఒక గైనకాలజీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇన్ఫర్టిలిటీ కపుల్స్‌ని ఏంటి అంటే వాళ్ళకి టైం ఇవ్వాలి. అంటే ప్రతీదీ డీటెయిల్‌గా అడగాలి. ఇప్పుడు రాంగానే ఓకే నీకు ఫీవర్ ఉంది. ఈ టాబ్లెట్ వేసుకో తగ్గిపోతది. అలా ఉండదనమాట. సో, వెన్ వీఆర్ డీలింగ్ విత్ ఇన్ఫర్టిలిటీ కపుల్‌ని డీల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ వాళ్ళని కౌన్సిల్ చేయాలి. మీకేం ప్రాబ్లమ్ లేదు. ఆ పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. టైమ్ స్పెండ్ చేయాలి. ఒక్కొక్క కన్సల్టేషన్‌కే వి స్పెండ్ మినిమమ్ ఆఫ్ 45 మినిట్స్. వాళ్ళని అర్థం చేసుకోవడానికి అసలు వాళ్ళ డే టు డే హ్యాబిట్స్ తెలుసుకోవడానికి కానివ్వండి, ఏదైనా. సో, అక్కడ మేబీ అంటే వాళ్ళు జనరలైజ్డ్‌గా వేరే ప్రాక్టీషనర్ దగ్గరికెళ్తే ఆ కేర్ వస్తుంది, రాదు అనేది నేను చెప్పలేను గానీ, బట్ డెఫినెట్‌లీ ఫర్టిలిటీ సెంటర్‌కి ఎళ్తే మటుకు ఎక్స్‌ట్రా కేర్ అయితే వస్తుంది. ఎక్స్‌క్లూజివ్ కేర్ అనేది వస్తుంది. అదే కాకుండా ఇప్పుడు పెరుగుతున్న నంబర్స్‌ని బట్టి ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ కూడా పెరిగిపోతున్నాయి. ఓకే. అంటే ఇంతకుముందు అసలు ఎక్కడో అంటే హాస్పిటల్‌కి వెళ్ళడానికి కూడా ఆలోచించేవాళ్ళు. ఏం కాదులే అయిపోతుంది. అప్పుడు ఇవన్నీ లెవ్వు. న్యాచురల్‌గానే ఇప్పుడెందుకు హాస్పిటల్‌కి వెళ్ళడం అని చాలా లేట్‌గా వెళ్ళేవాళ్ళు. ఎప్పుడో లైక్ పెళ్ళైన 10 ఇయర్స్‌కో లేకపోతే 5 ఇయర్స్‌కో. ఇప్పుడు అలా వెయిట్ చేయట్లేదు. 1 ఇయర్‌కి వాళ్ళకి ఇంత కమ్యూనికేషన్ అంటే ఈ టెక్నాలజీ వల్ల దే నో వెళ్ళాలి, మెడికల్ హెల్ప్ సీక్ చేసుకోవాలి అన్న అవగాహన అయితే వచ్చింది కపుల్స్‌లో. సో, ఇప్పుడు అంత టైం ఎవరు ఇవ్వట్లేదు. మేబీ 1 ఇయర్‌కి ఆర్ కొంతమంది 6 మంత్స్‌కి వాళ్ళకి తెలుసు వెన్ దే హ్యావ్ టు మీట్ అండ్ కొంతమందికి దే నో ఏదో ప్రాబ్లమ్ ఉండుంటుంది మాలో అని కూడా అప్రోచ్ అవుతున్నారు. సో, దానివల్ల కూడా సెంటర్స్ ఎక్కువయ్యాయని చెప్పొచ్చు. అయితే అఖిల రెడ్డి గారు,
బేసిక్‌గా ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్ వల్ల లేదంటే వాటెవర్ దానివల్ల సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుందని మీరు చెప్పగలరు? సో, ఇంతకు ముందు అంటే అండి ఒక మేబీ 2010 ఆర్ అప్పుడు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది 60% ఉండేది. ఓకే. ఇప్పుడు ఐవీఎఫ్‌లో కూడా చాలా రకాలు ఉంటాయన్నమాట. ఐవీఎఫే కాదు, ఇక్సీ అంటాము. ఇక్సీని మించింది మళ్ళీ ఎంబ్రియో టెస్టింగ్ చేస్తున్నాం. ఓకే. అది కాకుండా లేజర్ హ్యాచింగ్ అని అంటే రకరకాల టెక్నాలజీ ద్వారా ఆ 60%ని కాస్త 75కి రీచ్ అయ్యాం. అంటే ఈ పర్సెంటేజెస్ అనేవి మళ్ళీ అందరికీ ఒకేలాగా ఉండదు. ఇప్పుడు నేను ఒక ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఒక కపుల్‌కి అంటే పర్ సైకిల్ వాళ్ళ సక్సెస్ రేట్ ఉండేది 30-40% మాత్రమే. ఓకే. ఓకే. కాకపోతే ఓవరాల్ సైకిల్ సక్సెస్ రేట్ విల్ బి 75%. ఓకే. అంటే అది మొత్తం మీ హార్డ్ వర్క్ అనే చెప్పొచ్చు. డాక్టర్స్ హార్డ్ వర్క్. బికాజ్ ఎందుకంటే వాళ్ళ బాడీకి తగ్గట్టుగా చేంజెస్ గూడా చేస్తూ ఉండాలి కదా! ట్రీట్మెంట్‌లో గూడా. అవును. ఇప్పుడు ఏంటంటే ఫర్టిలిటీలో నా రోల్ ఎంతుంటదో ఈక్వల్లీ అందరి రోలు అందరి రోల్. అంతే ఉంటుంది. హ్మ్. అండ్ దానికంటే ఎక్కువ పేషెంట్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. హ్మ్. ఇప్పుడు వేరే కంపేర్ టు ఎనీ అదర్ ఫీల్డ్ నేను మందులిస్తే తగ్గేది కాదది. పేషెంట్ కూడా వాళ్ళు రోజు చేసే వాటిల్లో చాలా మార్పులు చేస్తే గానీ నాకు రావాల్సిన రెస్పాన్స్ రాదు. అండ్ ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉంటే అంత బెటర్ రిజల్ట్ వస్తుంది. సో, ఈ ఐవీఎఫ్ రిజల్ట్ అనేది నేనిచ్చే మందులతోనే పాజిటివ్ రాదు. ఇంకా చాలా ఫ్యాక్టర్స్ దీనికి కాంట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి. ఓకే. అంటే డైలీ చాలామంది క్లయింట్స్‌ని మీరు రిసీవ్ చేసుకుంటుంటారు, మాట్లాడుతూ ఉంటారు గదా! మెయిన్‌గా ఐవీఎఫ్ అంటూ మీ దగ్గరకొచ్చే క్లయింట్స్‌లో అందరిలో గుర్తిస్తున్న మొదటి పాయింట్ ఏమైనా షేర్ చేయగలరా? సో, ఈ మధ్య అంటే లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మాకు ఐవీఎఫ్ కావాలి ఆర్ ఐవీఎఫ్ మేము అడ్వైస్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ శాతం ఏంటి అంటే వుమెన్ ఏజ్ మోర్ దాన్ 33 ఇయర్స్ ఉండడం, లేదా మెన్‌లో సీమెన్ అనాలిసిస్ అంటే సీమెన్ పారామీటర్స్ బాగా అబ్నార్మల్‌గా ఉండడం, లేదా కౌంట్ 0 ఉండడం. వీళ్ళు ఎక్కువ అయిపోతున్నారు. అదే చెప్పాను కదా! ఇంతకుముందు మేల్ ఫర్టిలిటీ అంత ఉండేది కాదు. బట్ ఇప్పుడు పెరిగింది. దానివల్ల కూడా ఐవీఎఫ్ కేసెస్ రేట్ అనేది ఎక్కువైపోయింది. ఓకే. సో, ఇప్పుడు ఏంటంటే ఐవీఎఫ్‌కొచ్చిన మెన్ కావచ్చు, ఉమెన్ కావచ్చు. అంటే వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్ కావచ్చు, వాళ్ళు తినే ఫుడ్ కూడా కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పొచ్చంటారా? ఖచ్చితంగా. హ్మ్. ఇప్పుడు రోజు జంక్ ఫుడ్ అంటే బయట మామూలు జంక్ తీసుకొని ఆర్ కలర్డ్ ఫుడ్స్ తీసుకోవడం, లేదు అంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండడం, ఉపవాసాలని అసలు సోమవారాలని అంటే హ్మ్. తినరు సరిగ్గా, అసలు హ్మ్. డైటే సరిగ్గా ఉండదు. హ్మ్. మాట్లాడితే లాస్ట్ టైం చెప్పినట్టు 10 మందిలో ఎక్కడో ఒకళ్ళో ఇద్దరిలో ప్రాపర్ డైట్ ఉంటుంది. మిగిలిన అందరిలో అసలు డైట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది ఈ ట్రీట్మెంట్‌లో. సెకండ్ థింగ్ స్లీప్. అసలు ఈ మధ్య ఎవరిని అడిగినా 1కి పడుకుంటాం, 2కి, 12కి. ఆ స్లీపింగ్ హ్యాబిట్స్ కూడా దే ఎఫెక్ట్ బిగ్ టైమ్. సో, డెఫినెట్‌లీ వాళ్ళు తీసుకునే ఫుడ్ అనేది హార్మోన్స్‌ని కూడా ఒక రకంగా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తది. సో, అంటే మేము చూస్తూ ఉంటాం. ఇప్పుడు నేను ఇంజెక్షన్స్ ఇస్తాను ఐవీఎఫ్‌కి. నాకు రెస్పాన్స్ బాగా రావాలంటే వాళ్ళు ఆ నెల హెల్తీ ఫుడ్ తీసుకోగానే నాకు రెస్పాన్స్ సరిగ్గా రాదు. హ్మ్. 3 నెలల పాటు ప్రాపర్‌గా తీసుకుంటేనే నాకు ప్రాపర్ రెస్పాన్స్ అనేది వస్తుందన్నమాట ట్రీట్మెంట్‌కి. సో, హ్మ్. డైట్ ఈజ్ అ కాన్స్టెంట్ థింగ్ ఇన్ దిస్ ట్రీట్మెంట్. ఓకే. సో, ఇప్పుడు ఒక కపుల్ మీ మీ దగ్గరకొచ్చి అప్రోచ్ అయ్యారు మ్యామ్. అంటే ఐవీఎఫ్ కోసం. అంటే వాళ్ళ ఏజెస్ గూడా చాలా మ్యాటర్ అని చెప్పి అంటుంటారు. ఇంతకు ముందు వరకు కొంతమంది ఇప్పుడు మెడిసిన్స్ అనేది అందరికీ డైలీ లైఫ్‌లో అలవాటుగా అయిపోయింది. ఎలా పడితే అలా మెడిసిన్స్ వాడడం. నేను ఒక చోట విన్నాను ఏంటంటే ఇప్పుడు హెడేక్ వచ్చినా మెడిసిన్ వాడుతున్నారు. ఏదైనా చిన్న పెయిన్ వచ్చినా అంటే డ్రగ్ ఇంజ్యూర్ అనేది కూడా ఎక్కువ అవుతుంది బాడీలో. దానివల్ల కూడా ఇష్యూస్ వస్తాయని నేను విన్నాను. అది ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు? అదే ఐవీఎఫ్ పరంగా అయితే మేము ఏదైతే మెడిసిన్స్ పెడతామో అంటే ఇప్పుడు ఐవీఎఫ్‌లో మేము ఇచ్చే ఇంజెక్షన్స్ ఆర్ హార్మోన్స్ ఓన్లీ. అచ్చా! ఆ హార్మోన్స్ ఏమి బాడీలో ఉండిపోవాల. ఓకే. ఇప్పుడు నేను ఆ హార్మోన్స్ కూడా ఎందుకు ఇస్తాను? సాధారణంగా ఏంటి ఒక ఎగ్ పెరిగే అంతే హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తది ట్రూ. బాడీ. అవును. సో, నా ఎయిమ్ ఏంటి వాళ్ళకి స్కాన్ చేసి మేము ఎన్ని ఎగ్స్ ఉన్నాయో అవన్నీ పెరగాలి అంటే నేను ఆ హార్మోన్ లెవెల్‌ని పెంచాలి. సో, హ్మ్. దానికి నేను హార్మోన్ ఇవ్వాలి. ఇస్తేనే నాకు రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఈ హార్మోన్స్ కూడా రోజు ఎందుకు ఇస్తాము? బికాజ్ అవి అంతసేపు యాక్ట్ చెయ్యవు బాడీలో. వాటి షెల్ఫ్ లైఫ్ కానీ, హాఫ్ లైఫ్ కానీ ఓన్లీ 24 అవర్సే ఉంటుంది. సో, అందుకే రోజు ఇవ్వాల్సొస్తది. నాకొక సైజ్ వచ్చే వరకు. అండ్ అవి బాడీలో నుంచి తర్వాత వాష్ అవుట్ అయిపోతాయి. అలా అని అన్ని హార్మోన్స్ సేఫ్ అని చెప్పను. అంటే కొన్ని హార్మోన్స్ ఉంటాయి.
చూసే ఇస్తాం. ఏదైతే సేఫ్ కాదో డాక్టర్‌కి కూడా తెలుసు కదా! ఐ మీన్ దే డోంట్ వాంట్ ద పేషెంట్ టు సఫర్. సో, అలాంటి హార్మోన్ యూజ్ లిమిట్‌గానే ఉంటది. బట్ హ్మ్. ఇన్ జనరల్ ఈ ఐవీఎఫ్‌కి వాడే మెడిసిన్స్ వల్ల లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ పెద్దగా ఏమీ ఉండవు. ఓకే. అయితే ఇంకొకటి మ్యామ్ యాక్చువల్లీ ఇప్పుడు జనరేషన్స్ చూస్తే ఆహారపు అలవాట్లు పక్కన పెడితే కల్చర్ అని చెప్పేసి బ్యాడ్ హ్యాబిట్స్ చాలా వరకు అలవాటు లైక్ స్మోక్ కావచ్చు, డ్రింక్ కావచ్చు. అది కూడా ఎక్కువ మోతాదులో తీసుకోవడం, అలవాటుగా మారటం. హ్మ్. పార్టీ పరంగా కాకుండా డైలీ కావచ్చు, వీక్లీ కావచ్చు అలా కంటిన్యూగా ఫుడ్‌తో సమానంగా బ్యాడ్ హ్యాబిట్స్‌ననేది బాడీలో ఇంజ్యూర్ చేసుకుంటున్నారు. అవి గూడా కొంతవరకు ఈ సంతానం కలగపోవడానికి కారణంగా భావించొచ్చా? ఫస్ట్ థింగ్ ఆడవాళ్ళలో అయితే స్మోకింగ్ చేసే వాళ్ళల్లో కంపల్సరీ ఓవరీ ఏజింగ్ అనేది ఎర్లీగానే అవుతది. హ్మ్. మామూలుగానే ఇప్పుడు మన బాడీలో ఏ ఆర్గన్ కూడా ఏజ్ అవ్వదు. అన్నీ ఫంక్షన్ అవుతూ ఉంటాయి. హ్మ్. బట్ ఓవరీ మాత్రం ఏజ్ అయిపోయి ఆగిపోతుంది. అంటే హ్మ్. దాని ఫంక్షన్ ఒక ఏజ్‌కి వచ్చిన తర్వాత ఆగిపోతుంది. దట్ ఈస్ ఆడవాళ్ళు మామూలుగా 45 50 మెనోపాజ్‌కి రీచ్ అయినప్పుడు ఓవరీ ఫంక్షన్ అక్కడికి కట్ డౌన్ అయిపోతుంది. అంటే ఆగిపోతుంది. స్మోకింగ్ చేసే వాళ్ళలో ఈ ఏజింగ్ అనేది చాలా ఎర్లీగా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు 30 ఇయర్సే అవ్వచ్చు. బట్ వాళ్ళు ఓవరీ ఆల్రెడీ 45 ఇయర్స్‌కి రీచ్ అయిపోతారు. అంటే రిజర్వ్ అంత తగ్గిపోతుంది. స్మోకింగ్ ఇన్ ఫీమేల్స్ చాలా ఎఫెక్ట్ ఇస్తది ఫస్ట్ థింగ్. ఆల్కహాల్ అంటారా? అది వాళ్ళు తీసుకునే టైప్ ఆఫ్ ఆల్కహాల్‌ని బట్టి, వాళ్ళు తీసుకునే మోతాదుని బట్టి దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అండ్ స్లీప్ ఈజ్ అదర్ థింగ్. ఇంకోటి మెన్‌లో ఏంటి స్మోకింగ్ చేయడం వల్ల టొబాకో స్మోకింగ్ దీనివల్ల టెస్టోస్టిరాన్ లెవెల్స్ డ్రాప్ అవుతాయి. దానివల్ల హ్మ్. సీమెన్ పారామీటర్స్ అబ్నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇదే కాకుండా స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళల్లో వాళ్ళకి న్యాచురల్‌గా ట్రై చేయాలన్న అంటే ఆ లిబిడో అంటాం. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా పోతుందనమాట. అంటే బాగా స్మోక్ చేసే వాళ్ళల్లో. సో, అదొకటి. దట్ విల్ ఆబ్వియస్లీ డిలే ప్రెగ్నెన్సీ. ఆల్కహాల్ సేమ్ వాళ్ళు తీసుకునే అమౌంట్‌ని బట్టి ఇట్ విల్ ఎఫెక్ట్. బట్ ఏదైనా సరే బాడీని అంటే ఏదైనా లిమిట్‌లో తీసుకుంటేనే బావుంటుంది. ఏదైనా ఎక్కువైతే అది ఏదైనా సరే ఇట్ విల్ డెఫినెట్‌లీ ఇంపాక్ట్ హెల్త్. ఓకే. సో, ఫీమేల్స్‌లో చెప్పారు లైఫ్ స్టైల్ గురించి. మెన్స్‌లో చూద్దాం. మెన్స్‌లో కూడా సేమ్ కొంచెం ఇలా స్మోక్ కావచ్చు, డ్రింక్ కావచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్‌కి బాగా దగ్గరగా కంటిన్యూగా చేస్తూ ఉండి, బట్ వాళ్ళు మాత్రం పిల్లలు కావాలని ఐవీఎఫ్ సెంటర్స్‌కొస్తే వాళ్ళకి సంతానం కలుగుతుందంటారా? ఇది చాలా మంది అడుగుతూ ఉంటారు. లైక్ మా అంటే కొందరేంటంటే చెప్పరు ఫస్ట్ థింగ్. హ్మ్. ఈ మధ్య చెప్తున్నారు. హ్మ్. బట్ స్టిల్ వుమెన్ ఏంటి అంటే ఇప్పుడు హస్బెండ్ డ్రింక్ చేస్తారు, స్మోక్ చేస్తారు. బట్ ఆయనకేం చెప్పరా అంటే వాళ్ళ సీమన్ అనాలిసిస్ కొన్నిసార్లు నార్మలే ఉంటది. ఇప్పుడు వాళ్ళు ఎంత స్మోక్ చేసి, డ్రింక్ చేసినా గూడా నార్మలే ఉంటుంది. వాళ్ళు అదే అంటారు. మేము ఇంత చేసినా నార్మలే ఉంది గదా! ఏంటి ప్రాబ్లమ్? అంటే కౌంట్ ఆ! నంబరా? ఇప్పుడు ఓకే. ఈ టెస్ట్‌ల ద్వారా నేను తెలుసుకునేది చాలా తక్కువే. ఇప్పుడు మేల్‌ని ఇవాల్యుయేట్ చేస్తున్నానంటే నాకు చాలా తక్కువ విషయాలే తెలుస్తాయి. మహా అంటే అనాలిసిస్ ఇస్తారు. అందులో హ్మ్. స్పెర్మ్‌ని చూస్తాను మైక్రోస్కోప్ కింద. హ్మ్. అది కదులుతుందా లేదా? మార్ఫాలజీ బావుందా లేదా? ఇంతకు మించి నేనేమి ఇవాల్యుయేట్ చేయలేను. మహా హ్మ్. అంటే డీఎన్ఏ డ్యామేజ్ ఎంతుంది అని చెక్ చేయగలుగుతాను. ఓకే. ఓకే. బట్ ఏంటి అంటే మెన్‌లో వాళ్ళు గంటకి ఇచ్చే సీమెన్ శాంపుల్‌లో గూడా తేడాలనేవి అంటే డిఫరెంట్‌గా ఉంటాయి. ఇప్పుడు ఈ అవర్‌లో ఇచ్చిన శాంపుల్, నెక్స్ట్ అవర్‌లో ఇచ్చిన శాంపుల్ 2 ఒకేలాగా అసలు ఉండవు. ఓకే. సో, ఇట్ బికమ్స్ వెరీ ట్రిక్కీ. ఇప్పుడు అంటే ఒక వైఫ్ కన్సీవ్ అవ్వట్లేదు అంటే ఇట్స్ కపుల్స్ ప్రాబ్లమ్. ఇన్‌ఫర్టిలిటీ అనేది కపుల్ సమస్య. ఆడవాళ్ళది ఒక్కళ్ళదే కాదు, మెన్ ఒక్కళ్ళదే కాదు. సో, కన్సీవ్ అవ్వట్లేదు అంటే డెఫినెట్‌లీ వి డూ సజెస్ట్ మెన్‌కి చెప్తాం. ఇఫ్ దే స్మోకింగ్ కట్ డౌన్ ఆన్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ గైడ్ చేస్తాం.